నమస్తే, వెల్కమ్ టు కాకతీయ టీవీ హాట్ టాపిక్. ఈరోజు మన కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో మరి ఈరోజు రిపబ్లిక్ డే ఉత్సవాలు ఢిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మరి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి తరలి వస్తున్నారు. మరి రైతు ఉద్యమం ఎటువైపు దారిస్తుంది, అది ఏ విధంగా మలుపులు తిరుగుతుంది, అసలు రైతు యొక్క ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం ఏంటి, మరి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి భరోసా కల్పించలేకపోతుంది అనే మొత్తం విషయాలు కూడా మనం ఇప్పుడు ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ బాగుందా సార్? మీకు హ్యాపీ రిపబ్లిక్ డే సార్. ఈరోజు థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ఒకవైపు రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు రైతుల్లో ధర్నా జరుగుతుంది ఢిల్లీలో. దీనిపై మీ స్పందన ఏంటి? ముందుగా కాకతీయ టీవీ ప్రేక్షకులందరికీ, భారతదేశ పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ఢిల్లీలో ఇవాళ పొద్దున టీవీలో వార్త చూస్తే 1,00,000 ట్రాక్టర్లతో ఊరేగింపు తీస్తామని చెప్పారు, పరేడ్ చేస్తామన్నారు. 1,00,000 ట్రాక్టర్లతో రైతులు కనుక కవాతు చేస్తాము అన్నారు అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ ఉనికిని చాటుకుంటున్నాము అనే విషయం మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ చాలా తీవ్రమైన, చాలా లోతైన అంశాలని మనం పరిశీలించాలి. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను నల్ల చట్టాలుగా పేర్కొంటూ ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించాలని రైతులు కోరటం, ఆ తర్వాత ఈ చట్టాలను సంవత్సరాన్నర కాలం పాటు మేము అమలు పరచకుండా తర్వాత అమలు పరుస్తామనటం, ప్రధానంగా ఈ రెండు అంశాల్లో మనకి బయటికి తేలేది ఏంటంటే చట్టాల్లో లోపం ఉందని చట్టాల రూపకల్పన చేసిన వాళ్ళు కూడా అంగీకరించినట్లుగా ప్రస్ఫుటమవుతుంది. ఈ లోపభూయిష్టమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఈసారి రైతులు తిరుగుబాటు ముంబైలో కూడా ఆజాద్ మైదాన్లో వేలాది మంది రైతులు వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు నడిచి అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళ నిరసన వ్యక్తపరుస్తున్నారు. అంటే వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలు తిరుగుబాటు ప్రకటించారు. కౌలు రైతులు తిరుగుబాటు లేకపోవచ్చు, సొంత భూమి గల రైతులు తిరుగుబాటు జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకని జరుగుతుంది అనే అంశాలను మనం లోతుగా పరిశీలించాలి. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను, విశ్వాసాన్ని కోల్పోయింది అనటానికి మనం కష్టపడక్కర్లా, ఎవరూ కష్టపడక్కర్లా. ప్రత్యామ్నాయాలు లేకపోవటం, ప్రత్యామ్నాయాలు కనపడకపోవటం అది వేరే అంశం. కానీ ప్రజలే ప్రత్యామ్నాయమైనప్పుడు ఇలాంటి పాలక పార్టీలని తుడిచిపెట్టుకుపోతాయి. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే గత 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు గోరక్షణ పేరు మీద ఎంతోమంది దళితులను, ముస్లింలను మూకదాడితో చంపడం జరిగింది. మూకదాడితో హత్యలు చేయటం అనేది నేరం. మూకదాడి అనే కార్యక్రమాన్ని అసలు ఏ పాలక పార్టీ కూడా ప్రేరేపించకూడదు. ఏ పార్టీ కూడా, పాలక పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా ప్రేరేపించకూడదు. ఎందుకంటే ఇది మనం విసిరిన కత్తి ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మన మెడ గుచ్చుకుంటుంది. ఇట్లా బుమ్మరా మూకదాడులు చేయించి ఎంతోమంది దళితులని, ముస్లింలను హత్య చేయించడం జరిగింది. ఈ హత్యల మీద ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయకపోవడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని నిర్దేశించడానికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డ 4 ఎస్టేట్లను కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ఎందుకని నిర్వీర్యం అయిపోయిందంటే సిబిఐ కానీ, ఈడీ కానీ ఇవన్నీ ప్రేరేపిత సంస్థలుగా తయారయ్యాయి.
సుప్రీంకోర్టు మీద కూడా ప్రజలకు విశ్వాసం పోయే పరిస్థితి ఏర్పడిపోయింది. రైతులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పిన తర్వాత కూడా మేము పట్టించుకోమనే దశకి మీ కమిటీ ముందు మేము హాజరు కామన్నారు అంటే సుప్రీంకోర్టు విశ్వసనీయత కూడా కోల్పోయింది. అంటే ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన 4 స్తంభాలలో లెజిస్లేచర్ ఒక స్తంభం, పార్లమెంటు లెజిస్లేచర్ ఒక స్తంభం, ఎగ్జిక్యూటివ్ 2వ స్తంభం, జ్యుడిషియరీ 3వ స్తంభం, మీడియా 4వ స్తంభం. మీడియా ఆల్మోస్ట్ ఆల్ అమ్ముడుపోయిందనేది అందరికీ అర్థమైపోయింది. ఎందుకనంటే మీకు బీహార్ ఎన్నికలు నడిచినంత కాలం టీవీలో ఎవరు ఏమైనా ఎంతసేపు ఆయన ఎవరో సినిమా యాక్టర్ ఒక ఆయన చనిపోయాడు, ఆయన గురించి మాత్రమే ప్రచారం, ఆయన గురించి మాత్రమే చర్చలు చేస్తూ వచ్చారు. అంటే టీవీ ఛానల్స్ ఇవన్నీ మనుషుల యొక్క మైండ్ని కండిషన్ చేసి పాలక పక్షానికి అనుకూలంగా ఉంచడానికి అనవసరమైన విషయాల్లో ప్రజల్ని ఉత్తేజితులు చేయడానికి తప్ప దేనికి పనికిరావనేది అర్థమైంది. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే చిన్న చిన్న కర్మాగారాలు, కొన్ని లక్షల కర్మాగారాలు మూసివేయటం జరిగింది. నోట్ల రద్దు కార్యక్రమం తర్వాత చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూసివేతకు గురి అవడం వలన దాదాపు ఒక 10 కోట్ల మందికి ఉపాధి కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత మొన్న జరిగిన లాక్డౌన్ 24వ తారీఖున ప్రకటించారు. దాన్ని 1వ తారీఖు ప్రకటించవచ్చు. 24 నుంచి 1వ తారీఖు దాకా ప్రజలందరూ, వలస కార్మికులందరూ తమ తమ ఊళ్ళకు వెళ్ళొచ్చు, దానికి రైళ్లలో వెళ్ళొచ్చు అని చెప్తే వాళ్ళు టికెట్ కొనుక్కునే వెళ్ళేవాళ్ళు. అది చెప్పకుండా 24కి లాక్డౌన్ ప్రకటించి వీళ్ళు ప్రయాణం చేయడానికి ఎలాంటి వసతులు కల్పించకుండా దారిలో కార్మికులు చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వంలో కన్నీటి చుక్కలేదు. నోట్ల రద్దు కార్యక్రమం అప్పుడు కూడా ఎంతోమంది పేదలు లైన్లో నిలబడి బ్యాంకులకి వెళ్ళి తమ నోట్లు మార్చుకునే క్రమంలో లైన్లో నిలబడి చనిపోయారు. ఇది గత 1 సంవత్సరం ఈ లాక్డౌన్ కార్యక్రమం జరిగిన అప్పుడు చూస్తే కనుక వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి, వీళ్ళ పరిస్థితి ఏమిటి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమైపోయిందంటే దేశాన్ని కులాల వారీగా విభజించడానికి ప్రయత్నం జరిగింది. లాక్డౌన్లో మేము పని కట్టుకుని చాలామంది బ్రాహ్మణులకి వైద్యం చేయడం జరిగింది. ఎందుకనంటే లాక్డౌన్లో గుళ్ళు మూతపడటం వల్ల చాలామంది బ్రాహ్మణులు ఉపాధి కోల్పోయారు. రోజు వారికి వచ్చే డబ్బులు రాకపోవడం జరిగింది. వారికి వైద్యానికి వెళ్ళాలంటే ఎక్కడ ఎలాంటి అవకాశాలు అవసరం లేకపోవడం జరిగింది. వాళ్ళని మేము కాపాడటం జరిగింది. అంటే ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఈ విభజన కార్యక్రమం జరిగినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారంటే బ్రాహ్మణులందరూ వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వం వలన వాళ్ళు ఏదో లాభం పొందారు, అన్య దళితులు ముస్లింలు నష్టపోయారు అని అనుకుంటారు. కానీ బ్రాహ్మణులు కూడా చనిపోయినారు, బ్రాహ్మణులు బాధలు పడ్డారు, నోట్ల రద్దు కార్యక్రమంలో లైన్లో నిలబడి చనిపోయారు. వారి పట్ల కూడా ఎలాంటి సానుభూతి ప్రభుత్వం ప్రకటించలేదు. ఇది కేవలం ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించి వాళ్ళు కొట్టుకోవటంలోనూ వాళ్ళు చంపుకోవటంలో బిజీగా ఉంటే వీళ్ళు చేసే ఆర్థిక లూటీ కార్యక్రమం నిరాఘాటంగా నిరంతరంగా చేద్దామని, అంతకు మించి వేరే అజెండా ఏమీ కనపడలేదు. చిన్న చిన్న కర్మాగారాలు పరిశ్రమలు మూసివేతకు గురైనప్పుడు కార్మికులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కార్మికుడికి కులం లేదండి, కష్టపడి పనిచేయటం ఒకటే తెలుసు. కార్మికుడికి రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుడికి కులంతో మతంతో పని లేదు, వాడికి శ్రమతో పని ఉంది, ఆత్మగౌరవంతో పని ఉంది. అట్లాంటి కార్మికులని రోడ్డున పడేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే లాఠీలతో కొట్టి వాళ్ళ మీద నానా విభత్సం చేసి దయనీయమైన పరిస్థితి, అమానవీయమైన పరిస్థితి, అమానవీయమైన సంఘటనలు బోల్డని మన కళ్ళ ముందుకు వచ్చాయి. వీటి వల్ల మనకేమర్థమవుతుంది?
ప్రభుత్వం ప్రజల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయంలో అది వదిలేసి కేవలం తమ అధిపతులకు తమ మిత్ర బృందానికి మేలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైంది. ఒక సంస్థని, ఒక ప్రభుత్వ రంగ సంస్థని నిర్మించాలి అంటే చాలా కష్టం. ప్రైవేట్ సంస్థలు నిర్మించాలన్నా కష్టమే. వాళ్ళ మిత్రులు నిర్మించాలంటే ప్రైవేట్ సంస్థల్ని బోల్డంత ఖర్చుతో కూడుకున్న పని. బోల్డంత ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. అలాంటి శ్రమతో, ఖర్చుతో కూడుకున్న ప్రైవేట్ రంగ సంస్థల నిర్మాణం ఎంతవరకు వాళ్ళు సఫలీకృతమయ్యారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా మనం అర్థం చేసుకుంటే, కాయలా పట్ల పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉన్నాయి చూస్తే ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఐబీసీ కోడ్ అని తీసుకొచ్చి 2000 కోట్ల రూపాయల విలువ గల ఆస్తిని 420 కోట్లకి కాంపిటీటర్కి అప్పచెప్పటం జరిగింది. అంటే దేశంలో పారిశ్రామిక విధానం దేనికి ఉండాలి? మన దేశంలో ఒక ఉదాహరణ చెప్తున్నా ఎలా జరిగిందో. ఓఎన్జీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఓఎన్జీసీ తవ్వే బావుల్లో వచ్చే నిధి నిక్షేపాలు, ఆయిల్, గ్యాస్ ప్రభుత్వానికి చెందినవి. అంటే ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వానికి చెందిన ఆయిల్ అని అంటే ప్రజలందరికీ చెందింది. అది తవ్వడానికి, తీయడానికి వాడే పైప్ లైన్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. భారతదేశంలో లభ్యం కాదు కాబట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పైప్ లైన్ డాలర్లలో కొట్టాలి. ఇది తయారు చేసే కర్మాగారాలు 2 ఉండేవి. ఒక కర్మాగారాన్ని ఖాయలా పరిచి తమ తాబేదారులో, తమ మిత్రుడు, తమ కావలసిన వాళ్ళలో అయిన కంపెనీకి మొదటి దాన్ని దారాదత్తం చేయడం జరిగింది. అంటే ఇద్దరు పోటీదారులు ఉంటే వస్తువు 100కు 90కి మధ్యలో నెగోషియేషన్ జరుగుతుంది. ఇద్దరిని తీసేసి ఒక్కడే ఉంటే అది 100ది 150 కావచ్చు, 200 కావచ్చు. ఆ రేటు పెట్టి కొనేదెవరు? ప్రభుత్వ రంగ సంస్థ. ఈ 2000 కోట్ల ఆస్తి 425కి అప్పచెప్పినప్పుడు నష్టపోయేది ఎవరు? బ్యాంకు. అదెవరు బ్యాంకు? ప్రభుత్వ బ్యాంకు. అంటే ఎవరు? ప్రజలు. అంటే ప్రజల డబ్బు చేత ప్రైవేటు వ్యక్తులకి లాభం చేర్చి ప్రజల చేత ప్రైవేటు వ్యక్తి యొక్క వస్తువుని అతి ఎక్కువ ధరకి కొనుగోలు చేయించి, అంటే ఏం చేస్తున్నారు? ఎవరిని లాభం చేయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ఈ కాయలా పడ్డ పరిశ్రమల్ని మీరు నిలబెట్టాల్సింది పోయి కాయలా పరచడం ఏమిటి? కాయలా పరిచిన తర్వాత ఈ పరిశ్రమల్ని ధారాదత్తం చేయడం ఏమిటి? అంటే మీరు భారతదేశ పారిశ్రామిక ప్రగతిని ఆపేసి నాశనం చేయడానికి పూనుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారతదేశ ఆర్థిక విధానం మీద మీరు చేస్తున్న దాడి, భారతదేశ పౌరులందరి మీద దాడి. ఇవాళ మీరు చేసిన పనుల వల్ల ఎంత దారుణం అయిపోయిందనంటే, మీరు వ్యాక్సిన్ ఇస్తాను అని అంటే డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అంటే మిమ్మల్ని నమ్మట్లేదు. మిమ్మల్ని నమ్మట్లేదంటే మా శాస్త్రవేత్తలందరికీ అవమానం. మిమ్మల్ని నమ్ముకున్న శాస్త్రవేత్తల్ని నమ్మట్లేదు. ఎంత బాధాకరం అండి. ఒక వస్తువు కనిపెట్టాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని అహర్నిశలు, ఎన్ని రాత్రింబవళ్ళు కష్టపడితే తయారవుతుంది. దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఇది రోగం బారిన పడి చనిపోతున్న దశలో ఉచితంగా ఇస్తామన్న నమ్మని పరిస్థితుల్లోకి మీరు నెట్టివేయబడ్డారంటే మీరు చేసిన దివాళాకోరు రాజకీయం బయటపడిపోయింది. ఈ దశలో ఇప్పుడైనా మేల్కొని ఇక ప్రజల్ని విభజించు, పాలించు అనే అంశం నుంచి బయటకు వచ్చి కులమత రాజకీయాల చిచ్చులు పెట్టడం మానివేసి ఈ గణతంత్ర దినోత్సవం నాడు రైతులు ప్రకటించిన తమ తిరుగుబాటుని మీరు అర్థం చేసుకొని, ఈ తిరుగుబాటు ప్రజలందరిలోనూ ఉంది. దళితుల్లో ఉంది, ఊచకోత కోయబడ్డ దళితుల్లో ఉంది, ముస్లింలలో ఉంది, దగాపడ్డ సోదరులందరిలో ఉంది.
వాళ్ళు తిరుగుబాటు రైతులకి తిరుగుబాటు చేయడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. సొంత భూమి ఉంటుంది, కొంత డబ్బు ఉంటుంది. ఈ రెండింటిని పణంగా పెట్టి నేను టీవీలో చూస్తున్నాను. సర్ కటాయింగే లేకిన్ సర్ జుకాయింగే నెహి అంటున్నారు. అంటే తల తెగిపడ్డా పర్లేదు కానీ తల దించము అంటున్నారు. దాన్నే ఉత్తేజంగా పొంది దేశ ప్రజలందరూ తిరగబడితే ఎలాగుంటుంది మీ పరిస్థితి అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా నా విజ్ఞప్తి, కుల రాజకీయాలు చేయమాకండి. మీ మూలంగా మీరేదో ఉద్ధరిస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మి రోడ్ల మీద తిరిగే మీ సానుభూతి పరులు, మీ తాలూకా వాళ్ళు, మీకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ప్రజల తిరుగుబాటుకు బలవుతారు. అమాయకులు వాళ్ళకి మీ దోపిడీలో వాటాలు లేవు. మీరు దోచుకున్న రొక్కంలో కానీ మీరు పెంచి పోషించిన బడా పెట్టుబడిదారులు అంబానీ, అదానీ, జిందాల్ ఇట్లాంటి వాళ్ళు ఎవరి తాలూకా లాభాల్లో వాళ్ళకు వాటాలు లేవు. కేవలం అమాయకంగా మీరేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని నమ్మి మీ గురించి మాట్లాడే ప్రజలు వాళ్ళు కూడా తన్ను తింటారండి. కనీసం వాళ్ళ పట్లన్నా మీరు సానుభూతి ప్రకటించి దివాళాకోరు రాజకీయాలు మానేసి భారతదేశ సమగ్రతకు, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడటానికి, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కులని, వాక్ స్వాతంత్రాన్ని, మానవ హక్కుల్ని హరించకుండా చూడటానికి మీరు ప్రయత్నం చేస్తారని, దీనివల్ల వచ్చే గణతంత్ర దినోత్సవం ఆనందంగా ఎలాంటి కన్నీరు లేకుండా జరుపుకోగలమని ఆశిస్తూ. సార్, ఒకవైపు ప్రభుత్వం ఈ చట్టాల వల్ల, అంటే కొత్త చట్టాల వల్ల రైతులకు లాభమే కానీ నష్టం లేదంటుంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. త్రిసభ్య కమిటీని వేసింది. ఆ కమిటీని రైతులు నమ్మటం లేదు. ఈ పార్లమెంటు వేసిన చట్టాలతోటి రైతులకు నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. మరి రైతులు ఈ ధర్నాలు ఇటు ముందుకెళ్తున్నారు. మరి దీనికి పరిష్కార మార్గం ఎలా? ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఉందండి. 1955లో ఏర్పడిన ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం ఏమిటంటే, నిత్యావసర వస్తువుల్ని ఎవరూ కూడా గోదాముల్లో నింపి ఉంచకూడదు. ఓకే. మా చిన్నప్పుడు ఎవరైనా గోదాముల్లో నింపి ఉంచితే మేము దాడి చేసి దాన్ని పంచేవాళ్ళం. దాని పేరు డీహోర్డింగ్ క్యాంపెయిన్ అనేవాళ్ళం. హోర్డింగ్ నేరము. ఎందుకంటే నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పు, ఉప్పు కనుక తీసుకెళ్ళిపోయి మీరు గోదాముల్లో దాచిపెట్టేసి రూపాయి వస్తువు 100 రూపాయలకి అమ్మితే పేద ప్రజలు తినేది ఎట్లాగా, బతికేది ఎట్లాగా? కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. ఎవరైనా ఎంతైనా హోర్డింగ్ చేయొచ్చండి. తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్ మార్కెట్ కమిటీస్ ఉన్నాయి. ఈ మార్కెట్ కమిటీస్ ద్వారా అక్కడ ఉండి కమిషన్ ఏజెంట్ల ద్వారా అమ్మటం జరుగుతుంది. అంటే అక్కడ వేలం జరుగుతుంది. ఒక వస్తువుకి 4 కొనుగోలుదారులు, 5 కొనుగోలుదారులు ఉండి వేలం జరుగుతుంది. ఈ పూట నేను తీసుకొచ్చిన బంగాళాదుంప రైతు తీసుకొచ్చిన బంగాళాదుంప రేటు ఒకడు 10 అంటాడు, రెండోడు 12 అంటాడు, ఒకడు 15 అంటాడు. ఎక్కడో చోటకి అక్కడ రేటు తెగి వాడికి డబ్బులు వస్తాయి. ఈ కమిటీ రద్దు చేయడం వల్ల ఏమవుతుంది, వీడు చచ్చినట్టుగా బడా కంపెనీలకు మాత్రమే అమ్మాలి. తర్వాత కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసినప్పుడు నష్టం వచ్చిందనంటే రైతు భూమి తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టిన భూమి కోల్పోవాలి. నాకు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా చూస్తే ఎవ్వరూ అక్కర్లేదండి. మీకు వారణాసి సమానమైన, హిమాలయాల సమానమైన మీ అమెరికా. ఎందుకని అంటున్నానంటే, మామూలుగా అమెరికా ఇస్ ద మక్కా ఆఫ్ క్యాపిటలిజం అంటే మీకు కోపం వస్తుంది. కాబట్టే శివుడు ఉన్న వారణాసితో అమెరికాని కంపేర్ చేశాను. మాటికి మీరు అమెరికా చుట్టూ తిరుగుతారు. అమెరికా ట్రంప్ని గెలిపించడం కోసం మీరు తిరిగారు. అమెరికా ఎన్నికల్లో మీరు ప్రత్యక్షంగా పాలు పంచుకున్నారు. ఎందుకంటే మీకు భారతదేశం కన్నా అమెరికా పట్ల ప్రీతి ఎక్కువ, అమెరికా పట్ల గౌరవం ఎక్కువ. అమెరికానే మీకు దైవస్థలం. అయ్యా, ఆ అమెరికా రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తుంది, ఎంత సబ్సిడీలు ఇస్తుంది కనుక్కున్నారా?
కనుక్కోవాలి. అక్కడ రైతుకి తను పండించిన పంట అమ్ముకోవటమే కాదు, పండించలేకపోతే హాలిడే ప్రకటించడానికి ప్రభుత్వం డబ్బు ఇస్తుంది ఎకరాకింతని. అక్కడ ఇస్తున్న సబ్సిడీలతో కంపేర్ చేస్తే మన భారతదేశంలో రైతుకి ఒక శాతమో 2% వస్తాయి ప్రభుత్వం నుంచి, అంతకని ఎక్కువ రావు రాయితీలు. అమెరికాలో రైతులకు ఇస్తున్న రాయితీలు మీరు ఇచ్చేది ఏమిటి? అక్కడ రైతులకు రాయితీలు ఇస్తున్నారు, ఇక్కడ మీరు రైతుల్ని ఊచకోత కోసి వీళ్ళ భూమి తీసుకెళ్ళి మీ మిత్రులకి దారాదత్తం చేస్తాం అనుకుంటున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది! పరిశ్రమల్ని చంపేసి మీ పెద్దవాళ్ళకి మీరు పంచుకున్నారు. ఓకే, పారిశ్రామికవేత్తలు మాట్లాడలేదు, చచ్చిపోయారు. మీరు ప్రకటించిన లాక్డౌన్లో ప్రజలకు రూపాయి అందకపోవటం వల్ల చైనీస్ యాప్స్ వచ్చి 50% వడ్డీకి జనం బలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ స్పందన లేకపోవటం వల్ల మధ్యతరగతికి చెందినవారు, మీకు మద్దతు ఇచ్చినవారు, చిన్న పారిశ్రామికవేత్తలు మీకు మద్దతు ఇచ్చిన వారే, మధ్యతరగతి వారు మీకు మద్దతు ఇచ్చిన వారు, మీకు మద్దతు ఇచ్చిన వారు మూగ చావులు చచ్చారు. ఇప్పుడు రైతుల భూములు లాక్కుందాం అనుకుంటారు. ఈ గుత్తాధిపత్యం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? కనీసం మీకు మార్గనిర్దేశకత చేసే, మీరు నమ్మే మీ భగవాన్ సమానులైన అమెరికన్ ప్రభుత్వాలను మీరు అడిగి తెలుసుకుని అమలు చేయండి. ఎవరికి వాడి దేశాన్ని ఎట్ట బాగు చేసుకుందామా, దేశంలో ప్రజలను ఎట్ట బాగు చేసుకుందామా అనుకుంటాడు. మొన్న చాలా ఆశ్చర్యకరమైన విషయం, గురజాడ అప్పారావు గారి కొటేషను ప్రధానమంత్రి గారు చెప్పారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మహానుభావ, దీని అర్థాన్ని అమలు చేసినట్లయితే ఈ మనుషులు సుఖశాంతులతో ఉండేవాళ్ళు కదా. ఏ మనిషిని సుఖశాంతులతో ఉండనిచ్చారు మీరు కనుక ఇవాళ దేశం అంటే మనుషులు అనే పదం మాట్లాడుతున్నారు. అందుకనే గురజాడ వారు ఇట్లాంటి కబుర్లు చెప్పేవాళ్ళ గురించి ఓ మాట అన్నారు, వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మీద తల పెట్టబోయి. అయ్యా, ఇది తమరి కోసమే. వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మీద తల పెట్టబోయి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయి. సూపర్ సార్. మరి దీనికి కంక్లూడ్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? 1,00,000 ట్రాక్టర్ల పరేడు కవాతు వలన ప్రభుత్వం దిగి వచ్చి తాము ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను ఉపసంహరిస్తే కోల్పోయిన విశ్వాసాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెడికల్ ఫ్రాటర్నిటీ వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తుందంటే మీ క్రెడిబిలిటీ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోండి. ఇక క్రెడిబిలిటీ పెంచుకోవాలి. ప్రభుత్వం అంటే ప్రజలకు నమ్మకం ఉండాలండి. అవును, అమ్మ ఒడిలాగా ఉండాలండి ప్రభుత్వం అంటే. అమ్మ ఒడిలాగా ఉండాలి. ఇక్కడ నేను క్షేమంగా ఉంటాననే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని కోల్పోయారు మేము. ఇక ఆ నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఈ నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. తర్వాత తమ తాబేదారులు కూసిన కారుపూతల్ని ఉపసంహరించుకోవాలి. వేర్పాటువాదులని, ఖలిస్తానీలని. మనకు నోరు ఉంది కదా అని మాట్లాడకూడదండి. అదే మాటలు వేరేవాడు కూడా వాగుతాడు కదా. అవును, వేరేవాడు వాడడం. గాంధీ హంతకుల వారసులను మిమ్మల్ని ఎవరన్నా అంటే మీరు ఎంత బాధపడతారు కదా. అవును, స్వతంత్ర పోరాటంలో మీ పాత్ర ఏది అని అడిగితే ఏం చెప్పుకుంటారు? రాజ్యాంగం నిర్మించడంలో, రాయటంలో మీ తరఫున ఎవరెవరు పనిచేశారు అంటే ఏం చెప్పుకుంటారు? ఏమండి, మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని కించపరిచేటప్పుడు కురువింద గింజ కింద నలుపు ఉన్నట్టే నలుపు వాడుకుంటుంది. అందుకని ఇవి మానేసి సహేతుకంగా చక్కగా ఎటువైపు వెళదాం, దేశాన్ని పురోభివృద్ధికి ఎట్లా తీసుకెళ్దాం, ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఎలా పెంచుతాం, ప్రజల ఆర్థిక వ్యవస్థను ఎట్లా పైకి తెద్దాం అనే విషయాలు ఆలోచించాలని నేను పాలకులకు మనవి చేస్తున్నాను. దయచేసి ఈ దేశ ప్రజల సొమ్మంతా దోచుకెళ్ళి మీ వాళ్ళక ధనాగారాన్ని నింపిన ఆ దాహం తీరనిది, ఆ ఆకలి తీరనిది. ఒకానొకప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడైన నిజాం నవాబ్, ఆయన వారసులు ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నారు? రిక్షాలు దొక్కుకుంటున్నారు. అర్థం చేసుకోండి.
ధనాగారాలు పోగేసినంత మాత్రాన ప్రజలందరినీ లూటీ చేసి పోగేసుకున్నంత మాత్రాన అధికారం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు. ప్రజల తిరుగుబాటు తీవ్రమైపోతే ఈ గోదాములు కట్టమని జాతీయమైపోతాయి. పంజాబ్, హర్యానా, బిహార్లో ఉన్న రైతులు వాళ్ళు ఈ గోదాం మాదని చెప్పి వాళ్ళు స్టోర్ చేసుకుంటే ఏమైపోతాడు మీ మిత్రుడు? 130 కోట్ల మందిని శాసించడానికి పోలీసులు పనికిరారండి. పోలీసులు, మిలిటరీ వాళ్ళే కనుక శాసించగలిగితే బ్రిటిష్ వాడి దేశం నుంచి వెళ్ళేవాడే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. పోలీసు, మిలిటరీ శాసించలేవు. వాళ్ళని అడ్డం పెట్టుకుని కారు కూతలు కూసి ఎవరిని మొత్తలేసి చంపేద్దాం అనుకుంటే కుదరదు. చాలా తప్పు. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీరు నమ్మే భగవంతుడు, నేను నమ్మే భగవంతుడు ఒకడే. ఆ భగవంతుడు మీకు బుద్ధి కలిగించాలని, మీ కళ్ళు తెరవాలని, ఈ దేశ ప్రజల మాన ప్రాణాలతో ఆడుకోవటం మీరు ఆపాలని, వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి ఆనందకరమైన వాతావరణం నెలకొనాలని భారత జాతీయవాదుల ఉద్యమం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఉద్యమాన్ని ఎందుకు మేము ప్రారంభించామంటే, మీరు అధికారంలోకి వచ్చాక ఊచకోతలు మొదలయ్యాయి, మూకదాడులు మొదలైనప్పుడు చెప్పడానికి ఈ దేశ స్వాతంత్రానికి కష్టపడ్డ వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అని. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కితే భగత్ సింగ్ తరఫున ఆ కేసు వాదించిన వ్యక్తి పేరేమిటి? ఆసఫ్ అలీ. ఆసఫ్ అలీ అనే అతను కేసు వాదించాడు. బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా జరిగిన మొట్టమొదటి సిపాయి మ్యూటినీ జరిగినప్పుడు, సిపాయిల తిరుగుబాటు అని చెప్పి జరిగినప్పుడు దానికి నేతృత్వం వహించిన వ్యక్తి బహదూర్ షా జఫర్. జార్ఖండ్లో బిర్సా ముండా, ఆదిలాబాద్లో కొమరం భీం, ఉత్తరాంధ్రలో అల్లూరు సీతారామరాజు, గంటన్న దొర, మల్లుదొర, దక్షిణాంధ్రలో కన్నెగంటి హనుమంతు, రాయలసీమలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, తమిళనాడులో వీరపాండ్య కట్టబొమ్మన్. మీరు లెక్క పెట్టుకుంటా ఉండే దేశంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి పోరాటం చేసి బ్రిటిష్ వాడిని తరిమి పట్టడం జరిగింది. ఈ దేశ సమగ్రత, ఈ దేశంలో జరిగిన ఐక్యతని మనం కాపాడాలి. అందుకని జాతీయవాదం అనేది ఒక పార్టీ సొత్తు కాదు, ఒక కులం సొత్తు కాదు. ఈ దేశం కోసం పోరాటం చేసి దేశాన్ని స్వతంత్రం చేసిన, ఘనత వహించిన ఆ మహానుభావులందరికీ అని ఈ ఉద్యమాన్ని మేము పునర్నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం గాంధీ వర్ధంతి రోజున ఈ దేశ ఐక్యత కోసం తన ప్రాణాలను అర్పించిన గాంధీ గారికి శ్రద్ధాంజలి ఘటించి మేము ఓ జాతీయ కన్వెన్షన్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఈ కరోనా వలన జరుగుతున్న ఇబ్బందుల వలన, రైళ్ల రాకపోకలు లేకపోవడం వలన మేము జూమ్లో నిర్వహిద్దామని నిర్ణయించుకున్నాం. కాబట్టి మిత్రులారా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, దేశ ఐక్యతని కాపాడదాం, మనిషి మాన ప్రాణాలను కాపాడదాం. ఈ పాలకులు వస్తుంటారు, పోతుంటారు, ఇట్లా చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. వీళ్ళ గురించి మనలో ఐక్యతని, మనలో ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోకూడదు. రోగానికి మనం విరుగుడు కనిపెడుతున్నాం, ఆర్థిక అభివృద్ధికి కూడాను మనం శ్రమపడదాం. చిన్న సన్నకారు రైతుల్ని, చిన్న సన్న పరిశ్రమల్ని అన్నింటినీ కాపాడదాం. గ్రాస్ రూట్ లెవెల్ ఎకానమీని కాపాడితే దేశం బాగుపడుతుంది. ఆ దిశగా అందరం ప్రయాణం చేద్దాం. అందరికీ తోచిన సలహాలు, సంప్రదింపులతో మనం కనీసం స్వతంత్ర దినోత్సవం నాటికి ఒక దేశవ్యాప్త భారతదేశ పునర్నిర్మాణ కమిటీని వేసుకోగలిగితే వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి పునర్నిర్మాణంలో 2-3 అడుగులు ముందుకు వెళదామని చెప్పి అందరికీ, మేధావులందరికీ, పారిశ్రామికవేత్తలందరికీ, జాతీయవాదులందరికీ, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి
మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.